यङ्कामयेन प्राणानस्यान्नाद्यं विच्छेद्यामिति विग्राहं तस्य जोयात् प्राणानेवास्यान्नाद्यं विच्छिदति यदन्तनुजामिति सन्ततान् तस्य जोयात् प्राणानेवास्यान्नाद्यं सन्तनाति द्वादशानि जुहाति द्वादशमासाः संवत्सरेणैवास्मान् अन्नववदन्ते హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే చెప్పినా కదా, మొన్న రామాలయంలో జరిగిన వార్షికోత్సవాలు. అక్కడ మూడో రోజు అనమాట. ఇక్కడ హోమశాల. ఇది ఎంత అందంగా అలంకరించినారంటే అసలు చూసేకి రెండు కళ్ళు చాలవులేండి. హోమాలు జరిపిస్తున్నారు. ఆ మంత్రాలు అసలు వినండి, ఎంత బాగుంటాయంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఈ మంత్రాలు వింటుంటే. ఇది హోమశాల లోపల ఎంత అందంగా అలంకరించినారు చూడండి. ఎంతమంది కష్టం ఉంటుందో కదా ఇదంతా. అసలు నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ పూజలు, హోమాలు, వ్రతాలు అంటే నాకు చాలా పిచ్చిలేండి. ఇంకా ఇట్లా నాలాంటి పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారనేది నాతో చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి. ఎంతైనా మన హిందూ ధర్మమే కదా. ఇట్లా హోమాలు, వ్రతాలు, శివయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో చూసేయండి. ఆ వేద మంత్రాలు వింటుంటే మనసుకు ఆనందంగా ఉంది.
ఇంకా తర్వాత పుష్పగిరి పీఠాధిపతి అంట స్వామివారు, ఆయన వచ్చినాడనమాట ఈ కార్యక్రమానికి. ఆయనను ముఖ్య అతిథిగా పిలిపించినారు. ఇంకా ఈవినింగ్లో ఊరేగింపు చేసినారనమాట. ఆయనను నంద్యాల పురవీధుల గుండా ఆయనను ఊరేగింపు జరిగింది. అదే ఇక్కడ ఇంకా అందరూ కోలాటం బ్యాచ్ ఇదంతా కోలాటం చేస్తున్నారు. చూడండి అసలు నంద్యాల అంతా ఎంత కళ ఉందో అంత కళ ఉంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా స్వామి ఆయన పుష్పగిరి పీఠాధిపతి అన్నమాట. ఆయన అక్కడ కూర్చొని ఇంకా వీళ్ళంతా కోలాటం చేస్తూ ఇంకా మొత్తం నంద్యాల వీధులంతా ఊరేగింపు జరిగిందిలేండి. చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు. మొత్తం అదే మెయిన్ ఉంటాయి కదా ఊర్లో, అది రోడ్లు, అక్కడంతా కూడా ఇంకా ఊరేగింపు జరిగిందన్నమాట. ఇంకా మంచిగా కోలాటం చేస్తున్నారు చూడండి. ఎంతమందికి కోలాటం ఇష్టం అనేది కూడా నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. అందరికీ నాకైతే చాలా ఇష్టం, కానీ రాదు నాకు. కోలాటం చేస్తే చాలా మంచిది, నేర్చుకోవాలనుకుంటున్నా కానీ నాకున్నే బిజీ షెడ్యూల్లో ఇక ఎక్కడ వెళ్ళేకి కుదరట్లేదు. ఇప్పుడు బాగా నేర్పిస్తున్నారు, మా ఫ్రెండ్ వాళ్ళంతా కూడా వెళ్ళి నేర్చుకుంటున్నారు. తిరుపతిలో వాటిలో కూడా వెళ్ళి చేస్తున్నారనమాట. నాకు అసలు టైమే లేదులేండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం టైం ఉండొద్దు. ఇప్పుడున్న నాకు బిజీ ఇండ్లు షాపు ఇదే సరిపోతుంది. ఎక్కడ వెళ్ళి నేర్చుకొని చేసేంత సీన్ లేదులేండి. కానీ చూడడం అంటే చాలా ఇష్టం. కోలాటం బాగుంటుంది కదా అసలు, చూసే కూడా రెండు కళ్ళు చాలవు. ఇంకా ఆయనను గుర్రాలది వ్రతము అక్కడ కూర్చోబెట్టి ఊరేగింపు చేసినారనమాట. ఇంక ఇక్కడ పిల్లలు వేస్తున్నారు కోలాటం. చిన్న పిల్లలు వేస్తే ఇంకా క్యూట్ ఉంటుంది కదా, చాలా ముద్దుగా ఉంటుంది. పిల్లలంతా కూడా మంచిగా, పెద్దవాళ్ళది అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ పిల్లలది అనమాట. చాలా బాగా వేస్తున్నారు పిల్లలు కూడా. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. ఎలా ఉంది ఏంటి అనేది నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. హరిదాసులు కూడా వచ్చినారనమాట. ఇంకా ఆయన ఖచ్చితంగా ఉన్నాడు అక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.